Ambati Silks, Kanchivaram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. ఇంటి పక్కన వారు ఆపదలో ఉన్నారని ఆదుకోవడానికి వెళ్లడమే వారు చేసిన తప్పైంది. ఇల్లు తగలబడిపోతుంది, కాపాడండి అన్న అరుపులు విని సాయం చేయడానికి వెళ్ళిన ఆ అమాయకులు అగ్ని కిలల్లో కలిసిపోయారు. ఒకరి నిర్లక్ష్యం, ఒకరి స్వార్థం 4 నిండు ప్రాణాలను బలి తీసుకుంది. సత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో జరిగినటువంటి ఆ మహా విషాదం ఇప్పుడు గుండెల్ని పిండేస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో చోటు చేసుకున్న గ్యాస్ ప్రమాదం 4 కుటుంబాలలో ఇప్పుడు తీవ్ర విషాదాన్ని నింపింది. ఇంట్లో పేలుడు పదార్థాలు ఉన్నాయన్న విషయం తెలియక సాయం చేయడానికి వెళ్ళిన వారి ప్రాణాలు కూడా క్షణాల్లో గాల్లో కలిసిపోయాయి. బుధవారం కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో జరిగినటువంటి పేలుళ్ల ఘటనలో 4 మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో 24 మందికి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్యాస్ ప్రమాద బాధితులలో మధుసూదన్ ఒకరు. ఇతను తాపి మేస్త్రిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రోజు మాదిరే పనులకు వెళ్ళాడు. మధ్యాహ్నం కావడంతో భోజనానికి ఇంటికి వచ్చాడు మధుసూదన్. అయితే అదే సమయంలో పక్కనే ఉన్న ఇంట్లో మంటలు రావడం గమనించి మంటలను అదుపు చేసేందుకు ఇరుగు పొరుగు వారితో కలిసి అక్కడికి వెళ్ళాడు. అయితే అప్పటికే మంటలు వ్యాపించడం, ఆ ఇంట్లో పేలుడు పదార్థాలు ఉండడంతో భారీ పేలుడికి మధుసూదన్ మృతి చెందాడు. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం మధుసూదన్ది. కష్టమే నమ్ముకొని జీవనం సాగించేటువంటి మధుసూదన్కు ఒక భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఆయన మృతితో ఇప్పుడు ఆ కుటుంబం అనాథైపోయింది. మధ్యాహ్నం భోజనానికి రాకపోయినా తన భర్త బతికుండేవాడంటూ ఆ భార్య విలపిస్తున్న తీరు ఇప్పుడు అందరినీ కలిచివేస్తోంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన మరో వ్యక్తి సయ్యద్ అస్లాం బాషా. కదిరి పట్టణంలో నివాసం ఉంటున్న అతను కుమ్మరవాండ్లపల్లిలోని సచివాలయానికి భార్యను పిలుచుకొని వచ్చాడు. అక్కడికి ఎదురుగా ఉన్నటువంటి వీధిలో పొగలు వస్తుండడంతో ఆదరాబాదరగా అక్కడికి వెళ్ళాడు. అప్పటికే కొందరు మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తుండగా వారికి తోడుగా తను కూడా మంటలను అదుపు చేస్తున్నాడు అస్లం బాషా. అయితే అప్పటికే మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడం, గ్యాస్ పేలుడు దాడికి బాషా కూడా ప్రాణాలు కోల్పోయాడు. అస్లాం బాషాకి 2 కుమారులు, కుటుంబ పెద్దను కోల్పోవడంతో వారంతా ఇప్పుడు శోక సంద్రంలో మునిగిపోయారు. మరో మృతురాలు మాబున్నీసా కుటుంబంతో కలిసి కుమ్మరవాడపల్లెలో నివాసం ఉంటుంది. ప్రమాదం జరిగిన ఇంటికి సమీపంలోనే వీరి నివాసం. అయితే పొరుగింటి వారు దట్టమైన పొగ రావడంతో ఆ ఇంట్లో గమనించినటువంటి ఆమె బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా మాబున్నీసాను కుమార్తె అడ్డుకుంది. అయితే కూతురి మాటలు లెక్క చేయకుండా బయటకు రావడంతో ప్రమాదం జరిగిన ఇంటి గోడ ఒక్కసారిగా బద్దలై మాబున్నీసా ఇంటిపైన పడడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది ఆమె. ఇక ఈ ప్రమాదంలో మృతి చెందిన 4వ వ్యక్తి విశ్వనాథరెడ్డి. ఇతను కదిరి ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. డిపోకు దగ్గర ఉంటుందనే ఆలోచనతో కొన్ని నెలల కిందట కుమ్మరవాండ్లపల్లిలో అద్దెకు దిగాడు. ప్రమాదం జరిగిన రోజు విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా దారిలో ఈ ప్రమాదాన్ని చూసి సాయం చేయడానికి అక్కడికి వెళ్ళాడు. అయితే ఆయన వెళ్ళిన కొద్దిసేపటికే భారీగా పేలుడు సంభవించడంతో అతను కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఏది ఏమైనా ఒకరి నిర్లక్ష్యం ఇక్కడ 4 ప్రాణాలను బలి తీసుకుంది. సాయం చేద్దామని మంచు మనసుతో వెళ్ళిన వారి ప్రాణాలను ఈ పేలుడు ధాటికి గాల్లో కలిసిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. నా పేరు నూరు మొహమ్మద్ సార్. ఆడ ఫైర్ జరుగుతాడు, ఇల్లంతా కాలిపోతాను. ఆ సమయంలో ట్రాక్టర్ పక్కన గ్రానైట్కి హోల్ వేస్తారే గ్యాస్ బండి, ఆ ట్రాక్టర్ కాలిపోతా ఉంటే దానికి రెస్క్యూ చేసేపోయి ప్రమాదం అక్కడ అంతా మంటకి ఎవరు రాలేకపోయినారు. ఎవరు రాలేకపోయిన సమయంలో నేను కొంచెం ముందుకి పోయి న్యూట్రల్ చేసి బండి కొట్టేసినాను, గ్రౌండ్లో కొట్టేసినాను. ఆ టైంలో ఇండ్లు అంతా పేలిపోయింది.